హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో ఎలాంటి డౌట్స్ లేకుండా పక్కా కొలతలతో అంటే గ్రామ్స్ వైస్ అలాగే కప్ మెజర్‌మెంట్స్‌తో టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళైనా ఈ మెజర్‌మెంట్స్ ఫాలో అయ్యి చేశారంటే పచ్చడి కుదురుతుంది. అలాగే ఇది 2 సంవత్సరాల పైనే నిల్వ ఉంటుంది. సో, లేట్ చేయకుండా ఈ టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. టమాటా పచ్చడి కోసం ఎర్రగా పండిన టమాటాలు తీసుకోవాలి. బాగా ముగ్గిపోయి చిన్న చిన్న డ్యామేజెస్ ఉన్నా కూడా వాటిని తీసుకోవద్దు. నేనైతే కేజీన్నర టమాటాలతో పచ్చడి చేయబోతున్నాను. ఫస్ట్ ఈ టమాటాలని వాటర్‌లో వేసుకొని శుభ్రంగా కడిగి, తడి లేకుండా కాటన్ క్లాత్‌తో శుభ్రంగా తుడిచి ఫ్యాన్ గాలి కింద ఒక అరగంట పాటు ఆరనివ్వాలి. ఇప్పుడు ఈ టమాటాలని సగానికి కట్ చేసి పైన ఉన్న తొడిమ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మరీ పెద్దగాని కాదు, మరీ చిన్నగాని కాకుండా కాస్త మీడియంగా ఉండేలాగా కట్ చేసుకొని, ఇప్పుడు వీటన్నింటిని కూడా ఒక బౌల్‌లో వేసుకోండి. టమాటా పచ్చడికి ఉప్పు కొలత వచ్చేసి కిలో టమాటాలకి ఒక పావు కిలో వరకు కల్లుప్పు వేసుకుంటే సరిపోతుంది. కానీ నేనిక్కడొచ్చేసి కిలోన్నర తీసుకుంటున్నాను కాబట్టి 375 గ్రాముల వరకు కల్లుప్పు తీసుకుంటున్నాను. అదే కప్పు కొలతలతో అయితే మెజరింగ్ కప్స్‌లో ఉండే పెద్ద కప్ ఉంటుంది కదా! 250 ఎంఎల్ దాంతో వచ్చేసి 2 కప్పుల వరకు కల్లుప్పొచ్చింది. ఈ కల్లుప్పంతా కూడా కట్ చేసుకున్న టమాటా ముక్కల్లో వేసుకొని, ఇందులోనే 3 టీ స్పూన్స్ వరకు పసుపు వేసుకొని, ఉప్పు, పసుపుని టమాటా ముక్కల్ని బాగా కలుపుకోవాలి. అడుగు నుంచి పైకి ఇలా కలుపుకుంటూ, ఇప్పుడు బాగా శుభ్రం చేసి తడి లేకుండా ఉన్న ఒక గ్లాస్ జార్ తీసుకొని, అందులోకి ఈ టమాటా ముక్కలు వేసుకొని గరిటెతో లోపలికిలా ప్రెస్ చేసుకోండి. మొత్తం టమాటా ముక్కలన్నీ వేసుకొని, నీళ్లు పైకి వచ్చేలాగా టమాటా ముక్కల్ని లోపలికి నొక్కుకొని, మూత పెట్టి ఒక 3 రోజుల పాటు ఉప్పు నీళ్ళల్లో ఊరనివ్వాలి. ముక్కల్ని ఊరబెట్టిన తర్వాత రోజు చూస్తే మీకు ఉప్పు నీరంతా కిందకి, ముక్కలు పైకి తేలిపోతాయి. సో, ఒకసారి మళ్ళీ బాగా కలిపి, ఒకసారి ఉప్పు చూసుకోండి. ఉప్పు టేస్ట్ చూసేసరికి మనకి కాస్త కసంలాగా అనిపించాలి. ఉప్పు ఎక్కువ తెలియాలి. ఉప్పు సరిపోలేదు అనిపిస్తే మీరు ఇంకొక 2, 3 టేబుల్ స్పూన్ల వరకు కల్లుప్పు వేసుకొని, మరొకసారి బాగా కలిపి, ముక్కల్ని మళ్ళీ లోపలికి మునిగేలాగా నొక్కేసి, మూత పెట్టి ఊరబెట్టుకోవాలి. 3 రోజుల పాటు బాగా ఊరిన తర్వాత, ఈ టమాటా ముక్కల్ని ఒక పెద్ద బౌల్‌లో వేసుకొని, టమాటా ముక్కల్లోని నీళ్లు చేత్తో ఎంత గట్టిగా పిండగలిగితే అంత గట్టిగా పిండేసి, ఈ ముక్కల్ని ఒక ప్లాస్టిక్ కవర్ పైన పరుచుకోవాలి. మొత్తం ముక్కలన్నీ పిండేసి, ఈ ఉప్పు నీళ్ళని పక్కన ఉంచి ఉప్పు నీళ్ళల్లో నానబెట్టడం కోసం చింతపండు కొలుచుకోవాలి. చింతపండు కూడా సేమ్. ఒక కిలో టమాటాలకి పావు కిలో చింతపండు సరిపోతుంది. ఇక్కడ కిలోన్నర కాబట్టి 375 గ్రాములు తీసుకోవాలి. కాకపోతే చింతపండులో గింజలు, ఉట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి ఒక 10, 15 గ్రాములు ఎక్కువ తీసుకొని, ఈ చింతపండులో ఉన్న చింతగింజల్ని, ఉట్లు కూడా మొత్తం అన్నీ శుభ్రం చేసుకొని ఇప్పుడు ఈ చింతపండంతా కూడా మనం పక్కన పెట్టుకున్న ఉప్పు నీళ్ళల్లో వేసుకొని నానబెట్టుకోవాలి. చింతపండుని ఉప్పు నీళ్ళతో కలిపితే చింతపండు రసం కలిసి ఈ వాటర్ అంతా కాస్త చిక్కబడతాయి. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని, చింతపండు రసాన్ని ఎండలో 3-4 రోజుల పాటు బాగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి పావు టీ స్పూన్ ఆయిల్ వేసి కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసి లో ఫ్లేమ్‌లో కలుపుతూ ఆవాలు చిటపటలాడుతూ తెల్లగా వేగనిచ్చి పక్కకి తీసి చల్లారిన తర్వాత పౌడర్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్‌లో పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని లో ఫ్లేమ్‌లో కలుపుతూ ఎర్రగా వేగనిచ్చి పక్కకి తీసి చల్లారిన తర్వాత పౌడర్ చేసి పక్కనుంచండి. ఎండలో పెట్టిన టమాటా ముక్కలు తడి లేకుండా పూర్తిగా ఎండిపోవాలి. ప్లేట్‌లో ఈ టమాటా ముక్కలు వేస్తే ఈ విధంగా సౌండ్ రావాలి. అప్పుడే బాగా ఎండినట్టు. అలాగే ఎండలో పెట్టిన చింతపండు గుజ్జుని కూడా ఒకసారి కలిపి, ఇంకా ఏమైనా పిక్కలవి ఉండిపోయినాయేమో చెక్ చేసుకోండి. ఏమీ లేవని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, ఎండబెట్టిన టమాటా ముక్కల్ని ఒక గుప్పెడు తీసి పక్కన ఉంచి, మిగిలిన టమాటా ముక్కల్ని ఈ చింతపండు గుజ్జుని మిక్సీ జార్‌లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ, ఇలా ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకొని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకోండి. ఇలాగే మిగిలిన టమాటా ముక్కల్ని, చింతపండుని బ్లెండ్ చేసుకొని బౌల్‌లో వేసుకోండి. అలాగే పక్కన పెట్టిన టమాటా ముక్కల్ని కూడా వేసి పచ్చడిలో కలపండి. ఇలా చేయటం వల్ల పచ్చడి తినేటప్పుడు అంతా మెత్తగా కాకుండా అక్కడక్కడ ముక్కలు తగులుతూ బావుంటుందని చెప్పి ఇలా వేశాను. ఇప్పుడు పచ్చడిలో వేసే పచ్చి కారాన్ని కూడా కొలిచే తీసుకోవాలి. మామూలుగా అయితే కిలో టమాటాలకి పావు కిలో వరకు పచ్చి కారం సరిపోతుంది.
కిలోన్నర కాబట్టి 375 గ్రాముల వరకు పచ్చికారాన్ని తీసుకోవాలి. సో, ఈ పచ్చికారాన్ని కూడా కప్ మెజర్‌మెంట్స్‌లో కొలిస్తే 3:30 కప్పుల వరకు వచ్చింది. మనం కూరల్లో వాడే కారం వేరు, అలాగే పచ్చళ్ళ కోసం వేసే పచ్చి కారం వేరు 2 విడివిడిగా ఆడించుకుంటారు. ఇప్పుడు ఈ పచ్చి కారాన్ని పచ్చడిలో చేత్తో గాని, గరిటెతో గాని మీ వీలుని బట్టి బాగా కలిసేట్టు కలపండి. మాక్సిమం చేత్తో కలిపితేనే బాగా కలుస్తుంది. పచ్చడిలో వేయడానికి వేరుశనగ నూనె తీసుకొని దాన్ని కూడా కొలుచుకోవాలి. నూనె కొలత కూడా సేమేనండి. కిలో టమాటాలకి పావు కిలో వరకు నూనె పడుతుంది. మనం ఇక్కడ కిలోన్నర తీసుకుంటున్నాం కాబట్టి 375 గ్రాములు తీసుకోవాలి. నేనొచ్చేసి ఫస్ట్ ఇక్కడ 280 గ్రాముల వరకు తీసుకుంటున్నాను. అంటే కప్ మెజర్‌మెంట్‌లో 1 కప్పుల వరకు వచ్చింది. దీన్నొక కడాయిలో వేసుకొని నూనెని కాగబెట్టుకోవాలి. ఆలోపు మిక్సీ జార్‌లో 7-8 వరకు వెల్లుల్లిపాయల్ని ఇలా విడగొట్టుకొని పొట్టు తీయకుండా మిక్సీ పట్టి పక్కనుంచాలి. నూనె బాగా కాగిన తర్వాత ఈ వెల్లుల్లి పేస్ట్ అంతా వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి నూనెలో వెల్లుల్లిపాయని వేగనివ్వాలి. వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకపోతే వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుంది. దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత చూస్తే వెల్లుల్లి బాగా వేగి రంగు మారుతుంది. ఇప్పుడు దీన్ని కలిపి పెట్టుకున్న పచ్చడిలో వేసి గరిటెతో ఒకసారి కలిపి, ఆ తర్వాత చేత్తో బాగా కలుపుకోవాలి. పచ్చడిని ఇలా వేళ్ళ మధ్యలోంచి వదులుతూ కలిపామంటే త్వరగా కలుస్తుంది. అలాగే ఈవెన్‌గా ఆయిల్ అంతా కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది. పచ్చడి మొత్తం కలిపేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆవపిండి, మెంతిపిండి కూడా చెరొక అర టేబుల్ స్పూన్ చొప్పున వేసుకొని పచ్చడిలో బాగా కలిపి పక్కనుంచండి. ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో మిగిలిన 100 గ్రాముల నూనె అంటే అరకప్పు వరకు నూనె వేసుకొని కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ చాయ్ మినపప్పు, పొట్టు తీసేసిన 12 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫస్ట్ ఒక 2, 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని తాలింపుని బాగా వేగనివ్వాలి. ఇందులోనే 10 కట్ చేసుకున్న ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని, కరివేపాకులోని తేమ మొత్తం పోయి క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకొని, దీన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత మాత్రమే పచ్చడిలో వేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఆయిల్ మనం చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిలో కలపాలి. అలా అయితేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ తాలింపంతా కూడా పచ్చడిలో బాగా కలిపిన తర్వాత, తడిలేని ఒక గాజు సీసాలో ఈ పచ్చడిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎప్పటికప్పుడే ఇలా అణిచేసుకుంటే మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే పచ్చడి మొత్తం వేసిన తర్వాత పచ్చడి పైన ఆయిల్ ఒక లేయర్ లాగా వచ్చేలాగా చూసుకోండి. ఇలా పచ్చడి పైన ఆయిల్ తేలుతూ ఉన్నంత కాలం మీకు పచ్చడి అస్సలు పాడవదు. చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. పచ్చడిని ఫ్రిడ్జ్‌లో కాకుండా బయటే ఉంచినా ఆయిల్ ఉన్నంత కాలం మీకు ఫ్రెష్‌గా ఉంటుంది.